మహిళల పురోగతి చాలా రంగాలలో కూడా చాలా మనం చెప్పుకోదగ్గ స్థాయిలో ముందుకు పోవడం జరుగుతున్నది. కొన్ని రాజకీయ పార్టీలకైతే వాళ్ళే నాయకత్వం వహించి వాళ్ళే దాన్ని ముందుకు నడిపి వాళ్ళే ఒక నిర్ణయం అంటే ఒక ఉమెన్ పవర్ అంటే మహిళా శక్తిగా ఎదగడం అనేది ఎంపవర్మెంట్ అనేది బాగా పెరుగుతున్నది కదా. ఇది చాలా గొప్ప విషయం. గ్రామ దేవతలందరూ స్త్రీలే, తెగ దేవతలందరూ కూడా ఆదివాసులే. కాబట్టి అలాంటి ఒక సంస్కృతిని మనము గుర్తించి ఆ సంస్కృతిని నుంచి ఆధునిక సంస్కృతిని మనం పెంచి పోషించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా సమాజంలో మహిళలు వెనుకబడి ఉన్నారని చెప్పి చాలామంది అంటుంటారు. కానీ వారికి అవకాశం ఇస్తే వారు అన్ని విభాగంలో మగవారితో సమానంగా పనిచేస్తారు. 80% ఆఫ్ స్టాఫ్ మాకు మహిళలే ఉంటారు. వారి కృషి, వారి పట్టుదల, వాళ్ళ కమిట్మెంటు లేకుండా హాస్పిటల్ అభివృద్ధి చెందదు. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉందని చెప్తూ ఉంటారు. నిజానికి ఇది పూర్తిగా నిజం కాదు. ఒక స్త్రీ ఉండదు, అనేక మంది స్త్రీలు ఉంటారు. తల్లి దగ్గర నుంచి, అక్క నుంచి, చెల్లి నుంచి, స్నేహితురాళ్ళ నుంచి, ఉపాధ్యాయురాళ్ళ దగ్గర నుంచి, మన కొలీగ్స్తో మనతో పాటు వర్క్ చేసే ప్రతి ఆడవాళ్ళు కూడా గౌరవనీయులే జీవితంలో. వాళ్ళందరి ఇంపాక్ట్ ప్రతి మనిషి జీవితం మీద ఉంటుంది. ప్రపంచం ఇంత అభివృద్ధి చెందిందని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంకా కొన్ని విషయాల్లో మహిళలకు సంబంధించిన విషయాల్లో మనము అన్యాయం చేసిన వాళ్ళం, అన్యాయం జరుగుతూనే ఉంది. అన్ని విధాలా ప్రోత్సహించి మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత అందరిపైన, ప్రతి ఒక్కరిపైన ఉంది. కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తారు. అండ్ దే ప్రే ఫర్ అస్ అవర్ బెనిఫిట్. ఎస్పెషలీ వైఫ్ అయితే మన టఫ్ డిసిషన్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తున్నామో, ఈవెన్ దో ఎనిమీస్ ఉన్నా కూడా, ఈవెన్ దో ప్రాబ్లమ్స్ వచ్చిందని తెలిసిందా కూడా షీ సపోర్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది డిసిషన్స్. షీ సపోర్టెడ్. సమాజంలో మహిళ యొక్క పాత్ర అనేది చాలా కీలకం. జన్మించినప్పటి నుండి కానీ అతను ఒక స్థాయికి చేరుకున్నప్పటికీ చనిపోయే స్టేజ్ వరకు కూడా మహిళను మనం రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలుగా చాలామందిని మనము జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. రకరకాల స్టేజ్లలో వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి, అందరితో పోటీ పడాలా, సమాన హక్కులు తీసుకోవాలా, తర్వాత దేశానికి గర్వకారంగా ఉండాలని నా యొక్క సందేశం అండి. నా తల్లి మరియు తండ్రి చాలా నాకు సహకారం చేసి చదువుకోవడానికి ముఖ్యంగా సహకరించినారు. దాంట్లో ముఖ్యంగా నా తల్లి పాత్ర ఎక్కువ, నన్ను ఎదగడానికి సహకరించింది. ఉమెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. కానీ ఇప్పుడు ఉమెన్స్ చాలా ముందంజలో ఉన్నారు అన్ని ఫీల్డ్స్లో కానీ. సో మనం కూడా వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేయాలా. నాకు కూడా ఆదర్శంగా మా అమ్మగారు నాకు ఎంతో ప్రోత్సాహం చేశారు. సో అందుకే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. అందరికీ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఇది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. యాజ్ అ జనరల్ ఇండివిజువల్గా కంప్యూటర్స్ మీద నేను జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ అనే స్క్రీన్ రీడర్ ద్వారా నేను కంప్యూటర్ని ఆపరేట్ చేయగలను. జనరల్ ఇండివిజువల్ లాగా మొబైల్ ఫోన్స్ని కూడా నేను యూజ్ చేయగలను. సో దీని వెనుక మా మదర్ ప్రోత్సాహం ఎంతో ఉంది, తన కష్టం ఎంతో ఉంది. మహిళ పాత్ర ఈ సమాజంలో ఎవరు కూడా పోషించినది. ఉదాహరణకు నా జీవితము ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం మా అమ్మే. నేను పుట్టినటువంటి నల్లమల్ల అడవిలో పుట్టినటువంటి ఆ కుగ్రామం నుంచి నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మనే. మరి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సోదరి మాయావతి గారి జీవితం, ఆమె జీవితంలో చేసినటువంటి పోరాటం కానీ, ఒక అన్టచబుల్ స్త్రీగా ఉన్నటువంటి ఒక స్త్రీ అత్యంత గొప్ప స్థాయికి ఒక భారత ప్రజాస్వామ్యంలో ఎదగడానికి కారణమైనటువంటి ఎన్నో పరిస్థితులు నాకు స్ఫూర్తినిచ్చాయి. మగవారు కూడాను స్త్రీలకి వర్కింగ్ ప్లేసెస్లో కానీ, తర్వాత ఏ రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారో అక్కడ వారికి సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలి. వారు కూడా మనకు ఈక్వల్, మనకంటే రాణించగలుగుతారు అనేటువంటి స్థితికి మగవారు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. మన అమ్మ ఉంది, మనకు అక్క ఉంది, చెల్లెళ్ళు ఉన్నారు, మన వైఫ్ ఉంటుంది. మహిళల సమస్యలు వేరు, పురుషుల సమస్యలు వేరు. వారికి ప్రత్యేకమైనటువంటి అవసరాల కొరకు సామాజికంగా కానీ, ఆర్థికంగా, రాజకీయంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే మనలాంటి భారతదేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ప్రపంచాది డెవలప్మెంట్ కానీ, లేదా మన దేశం డెవలప్మెంట్ కానీ, లేదా రాష్ట్రం డెవలప్మెంట్ కానీ, ప్రతి దానికి కూడా మహిళలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఆవశ్యకత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక లైఫ్లో ఒక స్టేజ్ రీచ్ అయినారంటే దాంతో తప్పనిసరిగా చాలా మందిది వాళ్ళకి ఉంటుంది. ఈరోజు మహిళ అంటే అందరికీ ఒక బ్యాక్ బోన్. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ అని. సో ఏ మహిళ లేకుండా కూడా ఏ మగాడు కూడా ముందుకెళ్ళే ఇది లేదు. సో ఇలా ప్రతి ఒక్క లైఫ్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క మహిళ ఉంటూనే ఉంటుంది. సో ఏ మనిషి అయినా, ఏ మగాడైనా మహిళ లేకుండా
ముందుకెళ్ళడం అనేది అసాధ్యం. మహిళలు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం చాలా అభివృద్ధి పదంలోకి వస్తుందనేది అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయం. నాకు స్ఫూర్తి మా అమ్మే. మహిళలు మరింత అన్ని రంగాల్లో ముందుండాలని, ఈ సమాజ మార్పుకి ముఖ్య కారకులవుతారని ప్రగాఢంగా విశ్వసిస్తూ నా జీవితంలో మా మదర్ తర్వాత నా వైఫ్ యొక్క ఇన్స్పిరేషన్ అనేది, కోఆపరేషన్ అనేది మర్చిపోలేనిది. చిన్ననాటి నుంచే మా మదర్ నన్ను బాగా చదువుకోమని ప్రోత్సహించేది. నాకు నిరంతరం ఒక మంచి ఆఫీసర్ కావాలి, దాని ద్వారా మన ఊరికి మన ఫ్యామిలీకి బాగుంటుంది, మనకి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించేది. మన జీవితంలో కూడా సగం మహిళలు. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మహిళ లేనిదే అతని జీవితం పరిపూర్ణం కాదు. మన జన్మ కూడా మహిళ ఇచ్చిందే. ఈ సందర్భంగా నా జీవితంలో మా అమ్మ, మా చెల్లెళ్ళు, మా మిస్సెస్, మా వైఫ్, వీళ్ళు నలుగురు కూడా నా జీవితంలో చాలా ప్రముఖ పాత్ర, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినారు. మహిళా సాధికారత, మహిళలను గౌరవించడం, మహిళల యొక్క అభ్యున్నతికి పాటుపడాల్సినటువంటి అవసరం ఈనాడు సమాజంలో ఎంతో ఉంది. ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి వెనుక ఒక మహిళ స్థానం తప్పకుండా ఉంటుంది. నేను డాక్టర్గా పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణము మా మాతృమూర్తి మేడం గారు. కూడా ప్రతి ప్రోగ్రాంలో ప్రతి నా విజయానికి 8 సార్లు అవార్డు తీసుకున్న దాంట్లో ఆమె ప్రోద్బలం కూడా బాగా ఉంటుంది. జన్మనిచ్చి తల్లిగా, పెళ్ళైన తర్వాత భార్య పాత్ర ఎంతో కష్టాలకు ఒదిగి మనిగి తన భర్తను విజయపథంలోకి తీసుకుపోవడానికి భార్య ఎంతో పోషిస్తే ఎవ్వరికి ఉండదు. కాబట్టి మహిళ గొప్పతనం ఒక ఆది పరాశక్తి. All the women in this world are very happy International Women's Day. Women అవేర్నెస్ ఇష్యూ మాత్రమే కాదు, దీనికి మెన్కి కూడా అవేర్నెస్ కల్పించాలి. విమెన్ ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్, విమెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్, ఈక్వల్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ మెన్. ఆ అవేర్నెస్ కొంచెం మా మగవాళ్ళు కూడా రావాలి. దే షుడ్ ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ యాజ్ ఇండివిజువల్. మా అమ్మ, అదేవిధంగా మా నాన్న, మా అక్క, వీళ్ళందరూ నాకు మా అమ్మ ఎక్కువ ప్రోత్సహించి నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మా వెనక వీళ్ళు కష్టం చేసి నాకు ఆ రోజు యొక్క భవిష్యత్తును అందించారు. నిజంగా ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చినంటే కూడా నాకు మా మదరు, మా అమ్మ కారణం. అదేవిధంగా నా భార్య కూడా, అంటే ఏ విషయాలైనా కూడా చేదోడు వాదోడుగా ఉండి మేము ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా వాళ్ళు మిగతా విషయాలు చూసుకొని సహకరిస్తారు. కాబట్టి మహిళలకు, అంటే మహిళల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. కాబట్టి మనం మహిళలను గౌరవించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే దాని వెనకాల మా అమ్మగారి కృషి, మా అమ్మగారి ప్రోత్సాహం ఎంత ఉండడం వల్ల ఇట్లా వచ్చాను. ప్రతి ఒక్కరి అభివృద్ధి లోపల తల్లి పాత్ర, తర్వాత భార్య పాత్ర ఎంతో ఉంటుంది. నా యొక్క అభ్యున్నతిలో, అభివృద్ధిలో మా యొక్క అమ్మ ముఖ్య పాత్ర వహించింది. తర్వాత నా భార్య నా యొక్క పురోభివృద్ధిలో కానీ ప్రోత్సహించడంలో కానీ ఎంతో పాత్ర ఉందని చెప్పి చెప్తున్నాం. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ముందుగా చిన్నతనంలో నన్ను పెంచి పోషించి నాకంటూ ఒక జీవితాన్ని దారి చూపించింది మా అమ్మ. ఉద్యోగపరంగా ఇవాళ నేను సక్సెస్ అయ్యానంటే దానికి పూర్తి కారణం నా భార్య. ఇద్దరు స్త్రీమూర్తులు. మా అమ్మకి కృతజ్ఞతలు. నాకు స్ఫూర్తినిచ్చిన మహిళ మా తల్లి. స్వాతంత్ర ఉద్యమం లోపల పుట్టినటువంటి కుటుంబంలో పుట్టింది. వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా స్వాతంత్ర ఉద్యమం లోపల చాలా చురుగ్గా పాల్గొని జైలు పాలైన వాళ్ళు. కాబట్టి ఆమెకు సామాజిక స్పృహ ఎక్కువ. నేను చిన్నతనం లోపల రాజకీయ శిక్షణ శిబిరాలకి, విద్యార్థి సంఘాలు తిరుగుతున్నప్పుడు నా తల్లి ప్రోత్సహించింది. సమాజ సేవ చేయడమే మంచిదని చెప్పేటువంటి ఆలోచన తల్లి నా తల్లి. మహిళ అనేట ఆమె ఒక స్ఫూర్తి. అసలు ఈ మనుషులను మోస్తున్నటువంటి భూతల్లే ఒక మహిళ. చిన్నప్పుడు నా తల్లి లాలిపాటనో జోలపాటనో లేకుంటే ఇవాళ నా పాట లేదు, నా పాట లేకుంటే ఇవాళ నాలాంటి ఒక మామూలు పేదవాడు, ఒక దళితుడు, ఒక కళాకారుడు అసెంబ్లీకి పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి నా తల్లి నాకు నేను ప్రేరణగా భావించుకుంటాను. మహిళా సోదరి మనులందరికీ కూడా, అమ్మలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మనం ప్రతి మహిళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అది అన్ని రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో, వ్యాపార రంగాల్లో, రాజకీయ రంగంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలదొక్కునే విధంగా మనం ప్రోత్సాహం చేయాలని చెప్పి ప్రతి ఒక్క పురుషుడిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. తల్లి యొక్క ప్రోత్సాహం వల్ల చదువుకున్నాము. మా వైఫ్ ప్రోత్సాహం వల్ల గ్రూప్ 2 సర్వీసెస్ చదివి డిప్యూటీ తహసీల్దార్గా వచ్చాను. నా వెనకాల మా మదర్ అండ్ మా వైఫ్ ఇద్దరు కూడా నా యొక్క అభివృద్ధికి, నా యొక్క డెవలప్మెంట్కి నాకు వాళ్ళిద్దరు తోడ్పడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ అంటే ప్రాణము. అమ్మ అన్ని రకాల స్ఫూర్తినే కాకుండా అతిగా ప్రేమింపబడే వ్యక్తి. మరి కుటుంబంలో ప్రతి కుటుంబానికి కూడా మరి అమ్మ లేని ఇల్లు మరి
దీపం లేని ఇంటితో సమానం. కాబట్టి అమ్మ నాకు స్ఫూర్తి. అవకాశం కల్పించిన ప్రతి రంగంలో కూడా మహిళలు తమ యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పురుషులతో సమానంగా ఉద్యోగాలలో పోటీ పడుతూ వాళ్ళు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి పురుషుని యొక్క విజయం వెనుక ఒక స్త్రీ యొక్క తోడ్పాటు ఉంటుందనంటే అతిశయోక్తి కాదు. గతంలో రాజకీయాల్లో మహిళలు చాలా వెనుకంటుంది, కానీ ఈ మధ్య అనేక రాష్ట్రాల్లో చాలా ముఖ్యమంత్రులుగా ఉన్నారు, అనేక ఉన్నత పదవులు ఉన్నారు. మహిళలు ఎందులో తీసిపోకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇలా రాజకీయాలు కూడా నడుపుతూ ఉన్నారు. వారికి ధైర్యాన్ని, వారి మెప్పుని మనం అభినందించాల్సి ఉంది. నన్ను అత్యంత ఇంప్రెస్ చేసిన మహిళ మా అమ్మ. మహిళా గృహిణి అయి ఉండి కూడా మా చదివించడంలో ఆమెనే కీలక పాత్ర పోషించింది. ఈరోజు నాకు కూడా సేవ చేసే అవకాశం వచ్చింది. దీంట్లో మా అమ్మనే నేను ఆదర్శంగా భావిస్తున్నాను. మహిళ చదువుకోవడం కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందినప్పుడే ఆ కుటుంబము పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. మదర్ కూడా నా అభివృద్ధి కానీ అన్ని విధాలుగా త్యాగం చేస్తూ ఆమె ఎంతో ఉన్నతిలోకి తీసుకురావడానికి కృషి చేసింది. కాబట్టి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా తల్లే మాకు ఆది గురువు. మా తల్లి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ, నిబద్ధత, నీతి కానీ నిజాయితీ కానీ ఇవన్నీ కూడా చదువులో ఉండేటువంటి ఒక నేర్పు కానీ, ఓర్పు కానీ, పెద్దల ఎడలో ఉండేటువంటి ఒక భక్తి కానీ, వినయం, విధేయత అంతా కూడా మా అమ్మ నాకు ఉగ్గుపాలతో నేర్పినటువంటి ఒక అంశం. నేను ఈ స్థాయికి వచ్చిందంటే మా అమ్మ ఇప్పుడు ప్రస్తుతం లేకున్నప్పటికీ కూడా మా అమ్మే అన్నింటిలో ప్రధానంగా భూమిక పోషించేది. మన నిజ జీవితంలో తల్లే మనకు ప్రథమ గురువు. వారు నేర్పిన జీవన విధానమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నేను చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాలలో సగభాగమైనప్పుడే ఆ సమాజ అభివృద్ధి కానీ ఆ దేశ అభివృద్ధి కానీ చెందుతుంది. ఆ దిశగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పనిచేయాలని కోరుతున్నాను. నిజంగా మహిళలు అంటే నిజంగా మా అమ్మనే గుర్తుకొస్తుంది నాకు. ఇంకా వేరే ఎవరు లేరు. అమ్మ, తర్వాత అక్క చెల్లెళ్ళు, తర్వాత భార్య. ఎందుకంటే మా అక్కలతో కూడా చిన్నప్పుడు నేను ఆడుకునేవాడిని. అవన్నీ కూడా కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకునే లైఫ్లో ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. నేను ఈ స్థాయికి అన్ని విధాల సహకరించడానికి నా భార్య డాక్టర్ సీతామహాలక్ష్మి. ఎందుకంటే అన్ని విధాల మన ఓపిక, పిల్లలను కావచ్చు, సంసారాన్ని కావచ్చు, నాకు తోడు నీడగా కావచ్చు నా భార్య డాక్టర్ సీతామహాలక్ష్మి. అక్కలకు, చెల్లెళ్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మ, చిన్నమ్మ. మరి నా జీవితంలోకి వచ్చిన మరి కొండా సురేఖ కూడా, మరి మా కుటుంబం ఇంత ఆనందంగా ఉన్నది అంటే మాత్రం మా ఇంట్లో ఉన్న ఇద్దరు, మా అమ్మ ఉన్న మా మిస్సెస్ కొండా సురేఖ కారణం తెలియజేస్తున్నాను. నా లైఫ్లో బాగా ప్రభావితం చేసేదంటే మేము పనిచేసే పక్కకు ఒక వ్యాపారం నడిపేది. తన కుటుంబ బాధ్యతనంతా మోసుకుంటూ ఇవాళ ఉన్నతమైన శిఖరాల్లో తన పిల్లలను నిలబెట్టే స్థాయికి వచ్చింది. కాబట్టి ఆమె అంటే నాకు ఇప్పటికి కూడా ఒక మహిళ ఆ స్థాయికి రావడం అనేది ఒక గొప్ప విషయంగా నేను ఊహిస్తున్నాను. పీజీ చదువుతున్నప్పుడు మాకు ప్రొఫెసర్ శోభా మేడం ఉండేది. ఆమె యొక్క సిద్ధాంతాలు కానీ, సోషల్ అవేర్నెస్ కానీ నన్ను ఎంతగానో ప్రభావితం చేసినాయని చెప్పుకోవచ్చు. నేను కలెక్టర్ అమరపాల్ గారి ప్రభావం కూడా నా మీద ఇటీవలి కాలంలో ఎక్కువగా పడుతుందనేది అర్థమవుతున్నది. మహిళలు సమాజానికి దశ దిశ నిర్దేశించే దేవతలుగా అభివర్ణిస్తున్నాను. నా ఆలోచన దృక్పథం కానీ, సమాజం గురించి నా బాధ్యతలు తెలుసుకోవడంలో కానీ మా అమ్మ, నా చెల్లెళ్ళు, నా జీవిత గమ్యంలో నా భాగ్యస్వామి అయిన నా భార్య విజయలక్ష్మి కానీ, ప్రస్తుతం నా కూతురు సాయిప్రియ, వీళ్ళు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్. నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు మా కృపవరం టీచరు, బయాలజీ టీచరు, చదువు యొక్క ప్రాముఖ్యత గురించి, తర్వాత జీవితంలో క్రమశిక్షణ ఉంటే అంటే ఉన్నత స్థాయిలో ఉంటారనేది ఆ మేడం చెప్తా వచ్చేది మాకు స్పెషల్గా. మంచి ఉద్యోగం చేసే స్థాయిలో ఉన్నామని చెప్పి తలస్తా ఉన్నాం. డ్రగ్ ఇన్స్పెక్టర్గా సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత మా డైరెక్టర్ గారు జానకి రెడ్డి గారు ఉండే, అవుట్ ఆఫ్ ద వే పోకూడదు ఎప్పుడైనా కానీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ను మనం బేస్గా తీసుకొని యాక్ట్లో ఎలా ఉందో ఆ విధంగా చేసుకుంటూ పోతే అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పింది. ఇచ్చిన స్ఫూర్తి వల్లనే నేను ఇప్పుడు సక్సెస్ఫుల్గా మా ఫైల్స్ ప్రాసెస్ చేయడం కానీ, అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయడం కానీ జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహిళ సాధారికత కానీ, మహిళా అక్షరాస్యత కానీ వచ్చినప్పుడు సమాజం బాగుపడుతుంది,
సమాజ వెలుగులో మహిళల పాత్ర చాలా ఉంటుంది. నా లైఫ్ టర్న్ కావడానికి మా అమ్మే కారణం, మొట్టమొదటి మా అమ్మ కారణము. నా ప్రొఫెషనల్ లైఫ్ టర్నింగ్లో నా భార్య కారణం అని చెప్తాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా గురించి నేను చెప్పుకోవడానికి కారణం ఒక మహిళ, మా అక్క. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. అంటే ఈ మహిళలను ప్రతి ఒక్కరు గౌరవించి వాళ్ళు ఏవట్టి చాలా మంది ఆదర్శవంతులుగా కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తూ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీ లోపల ఒక ఆఫీసర్ స్థాయిలో ఇక్కడ మేము పనిచేస్తున్నామంటే దానికి అంతా స్ఫూర్తి కూడా మా అమ్మే కారణము. ఎంతో ఉన్నత విద్యలు చదవాలి, కృషి చేయాలి, కష్టపడాలి, అకుటిత భావంతో చేసినప్పుడే మనము సమాజంలో ఎదుగుదామనే ఆమె ఇచ్చిన స్ఫూర్తితోటే మేము ఈ స్థాయిలో ఉన్నాము. పురుషుడు ఉన్నత స్థాయిలో ఎదగాలన్నా కూడా కానీ వారి యొక్క అవసరం ఎంతో ఉన్నది. ఎవరి వెనకైతే స్త్రీ యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు ఉంటాయో ఆ వ్యక్తి ఈరోజు ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారని చెప్పనేది కూడా ఈరోజు చరిత్ర చెప్తున్నటువంటి నగ్న సత్యం. మహిళా సోదరుమణులు కానీ అదేవిధంగా నా యొక్క కన్నతల్లి కానీ అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 100% అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి నేను ఇలా కాకతీయ యూనివర్సిటీలో PhD చేసి SGLCలో కాంట్రాక్టు ఎంప్లాయీగా పనిచేస్తున్నానంటే నా ఎదుగుదలకు కారణమైనటువంటి మా చిన్నమ్మ. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు న్యాయవాదిగా ఎదుగుతానికి కారణం నా యొక్క శ్రీమతి భార్య ప్రోద్బలం ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరైనా అభివృద్ధి కోసం మహిళ యొక్క చేదోడు వాదోడుగే ఇవాళ మన అభివృద్ధిలో నిలబడటానికి కూడా కారణమని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళల కృషి లేనిది ఎవరు కూడా సక్సెస్ కారణడానికి ఉదాహరణ నేనే ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 30 సంవత్సరాలుగా ఇంట్లో నా భార్య సహకారం లేనిది నేను ఈ స్థాయికి వచ్చే అవకాశాలు లేవనేది మాత్రమే వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు కనుక అంత ఓపికతోని సహనంతో మనకు సహకరించకుండా ఉంటే ఈ స్థాయికి ఎదిగే వాడిని కాదని చెప్పి నేను సగర్వంగా చెప్పదలుచుకున్నాను. ఆ యొక్క తల్లి నన్ను బాగా కష్టపడి చదివించింది. ఆ యొక్క స్ఫూర్తితోనే నేను బాగా చదువుకొని డాక్టర్ వృత్తిలోకి వచ్చాను. సమాజానికి సేవ చేయాలనే తలంపును కూడా మా యొక్క తల్లినే కలిగించింది.